వచ్చిన 23 రోజుల్లోనే సీఎం చంద్రబాబు చేపట్టిన ఢిల్లీ పర్యటన సర్వత్రా చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రయోజనాల లక్ష్యంగా ప్రధాని మంత్రి మోడీ సహా మరో 7 మంత్రులను కలిశారు. రాష్ట్రానికి అందవలసిన సాయంపై నివేదిక అందించారు. మాజీ సీఎం జగన్ 5 ఏళ్లలో 29 సార్లు ఢిల్లీ వెళ్లినా కేసుల నుంచి బయటపడేందుకే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టలేదనే వాదన రాజకీయ వర్గాల్లో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. సీఎం హోదాలో తొలిసారి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ప్రధాని మోడీ సహా 7 కేంద్ర మంత్రులతో పాటు ఆర్థిక సంఘం చైర్మన్ కూడా కలిసి ఆశ్చర్యపరిచారు. సాధారణంగా ఢిల్లీ పర్యటనలు అంటే కేంద్ర పెద్దల్లో ఒకరిద్దరు మాత్రమే మర్యాదపూర్వకంగా కలవడం పరిపాటి. కానీ రాష్ట్ర ప్రయోజనాలు, ఆర్థిక అంశాలు, ప్రాజెక్టుల సాధనే లక్ష్యంగా చంద్రబాబు తొలి పర్యటన సాగిన తీరు ఏపీ చరిత్రలో సరికొత్త అధ్యాయం అని చెప్పుకోవచ్చు. 2019 ఎన్నికల్లో 22 ఎంపీ స్థానాలు గెలుచుకున్న వైఎస్ఆర్సీపీ అప్పట్లో పార్లమెంట్ లో 4వ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ముఖ్యమంత్రి జగన్ తన పదవీ కాలంలో 29 సార్లు ఢిల్లీ వెళ్లొచ్చారు. ఆయన ప్రతి పర్యటన రహస్యమే. ఢిల్లీ ఎందుకు వెళ్లారో, ఎవరిని కలుస్తున్నారో, ఏ విషయాలు చర్చిస్తున్నారో ఏ ఒక్కరికి అంతు చిక్కేదే కాదు. పోలవరం నిధుల కోసం అంటూ ఆ పార్టీ నేతలు ఊదరగొట్టిన ప్రాజెక్టు నిర్మాణం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదనేది వాస్తవం. ప్రజాధనంతో ప్రత్యేక విమానం ఢిల్లీలో వెళ్లిన జగన్ రాష్ట్రానికి సాధించింది ఏమీ లేదనేది జగమెరిగిన సత్యం. జగన్ ఢిల్లీ పర్యటన ఆంతర్యం ఏమిటి అనేది అప్పట్లో ప్రతిపక్షాలు నిలదీశాయి. వ్యక్తిగత ప్రయోజనాలు, కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారంటూ మండిపడ్డాయి. విశాఖ పరిశ్రమ ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నాలు జరిగినా రోజుల తరబడి కార్మికులు ఆందోళనకు దిగిన జగన్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. అదిగో ఇదిగో అంటూ పోలవరం ప్రాజెక్టుపై కాలయాపన చేశారే తప్ప కేంద్రాన్ని అడిగిందేమీ లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి తదితర అంశాలపై జగన్ కేంద్రాన్ని ఏనాడైనా కోరిందే లేదు. పైగా ప్రత్యేక రైల్వే జోన్ కోసం కేంద్రం కోరిన స్థలాన్ని అప్పగించడంలో జగన్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి తెలిసిందే. ఒక కన్నుని పొడిచినా మరో కన్నుని కాపాడడానికి, అక్రమాస్తుల కేసు నుంచి తప్పించుకోవడానికి జగన్ తన అధికారాన్ని వాడుకున్నాడే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి ఆయన ఏనాడైనా ఢిల్లీ పర్యటన చేసిందే లేదు. ప్రత్యేక హోదా కోసమంటూ 2018లో రాజీనామాల పేరుతో హడావిడి చేసిన ఆ పార్టీ ఎంపీలు అధికారంలోకి వచ్చాక హోదా గురించి ఒక్కరోజు కూడా కేంద్రాన్ని ప్రశ్నించిన పాపానే పోలేదు అని జనం చర్చించుకుంటున్నారు.